హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి ఆలూ ఫ్రై. ఈ ఆలూ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 2 పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్న, అలాగే 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 రొబ్బల కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పుని తీసుకుని పక్కన పెట్టుకున్న. ఇవన్నీ రెడీ చేసుకుని ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసి వేపించుకున్నాం. ఇవి వేగిన తర్వాత ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. చూడండి, ఈ ఆనియన్స్ ముక్కలు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఆలు ఫ్రైకి సన్నగా కట్ చేసుకున్న ఈ ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఈ ఆలు ముక్కల్ని సన్నగా కట్ చేయడం వల్ల తొందరగా వేగుతాయి. ఈ ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఇంకా చపాతీ పూరీల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసారంటే మెల్లి చేసుకోవాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. మరి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చూపించే విధంగా. మరి ఇప్పుడు ఈ ఆలూని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనము స్టవ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. చూడండి, ఆలు ముక్కలు అడగట్టకంట అంతా ఈక్వల్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి సగం వేగిపోయింది కదా. ఇప్పుడు మనము 1 స్పూను సాల్టు, చిటికెడు పసుపు వేసుకుని మళ్ళీ అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి. మనము కొంచెం బాగా వేగిన తర్వాత మనం కారం వేసుకోవాలి. నేను ఈ వీడియోలో కారం వేయడం అనేది వీడియో తీయడం మర్చిపోయినా, అందుకని మీకు కారం వేసేది కనిపించకపోవచ్చు. మీరు దింపేటప్పుడు ఒక 5 మినిట్స్ ముందు కారం వేసుకుని ఇలా చూడండి. ఇగో నేనైతే ఈ కారం ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఆలు ముక్కలు ఇలా ఇప్పుడు కారం వేసుకుని మళ్ళీ 1 నిమిషం ఇలా వేపించేసుకుంటున్నా. మనకు బాగా ఆలు ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై చేసేసి దింపేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇంకా మరి కాస్త వేసుకోండి. నేనైతే సరిపోదేమో అని అనిపించింది, అందుకే మరి కాస్త వేసుకున్నా. చూడండి, ఎంతో టేస్టీ అయినా ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఆలు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయినా ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించిన విధంగా చేసారంటే ఆలు ఫ్రై తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మెల్లి కావాలనిపించేటట్టు ఉంటుంది ఈ ఆలు ఫ్రై. మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఆలు ఫ్రైని మనము ఇలా ఎంతో ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీలో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. లైక్ ఇస్తారని